వైసీపీ నాయకులకు దేవుడంటే భయం లేదు, భక్తి లేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ అసెంబ్లీలో కూడా దేవుడు చిత్రపటాలతో వెళ్లలేదన్నారు. రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం దుర్మార్గమని హోంమంత్రి అనిత మండిపడ్డారు. చెప్పులు వేసుకుని వచ్చామని నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారని, తాము వీడియోలు కూడా రిలీజ్ చేశాము, కానీ ఎవరూ రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఉద్దేశంతో ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే, మీ అందరికీ తెలుసు, ఎవరైనా దేవుడి పటాన్ని తీసుకొస్తే చెప్పులు పక్కన తీసుకుని దేవుడి పటాన్ని మనం అందుకుంటాం. మళ్ళీ దేవుడి పటాన్ని కళ్ళు కద్దుకుని వెనకాతలు ఎవరికైనా ఇచ్చుకోవడమా, లేదా మన ఇంట్లోకి జాగ్రత్తగా తీసుకెళ్ళి కనీసం కాలు తగలడం చరికద కిందను కూడా పెట్టాం దేవుడి పటాన్ని. మన హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రసాదం ఇచ్చినా కూడా పక్కన చెప్పులు ఇప్పి ప్రసాదం తీసుకొని తినిన తర్వాతన చెప్పులు వేసుకుంటారు. తినేటప్పుడు కూడా చెప్పులు వేసుకోరు, అది సంప్రదాయం. వీళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి ప్లెకార్డ్లా తయారు చేసి వెంకటేశ్వర స్వామిని తీసుకురావటం ఒక తప్పు, చెప్పులు వేసుకొని తీసుకురావటం మహా అపచారం. అది అపచారమా కాదా అన్నది ప్రజలే గ్రహించాలి. వాటితో పాటు మళ్ళా తిరిగి వాళ్ళు తీసుకొచ్చి ఏదో పాంప్లెట్ ఉంటుంది కదా చూడండి, ఇలా ఏదో టిష్యూ పేపరో లేకపోతే ఏదో పేపర్ మామూలు మడిచినట్టుగా తీసుకొచ్చేసి ఎలా పడితే అలా పడేసి, అది దేవుడి పటం అండి, వెంకటేశ్వర స్వామి పటం అండి, ఎంతో భక్తిగా భావించే వెంకటేశ్వర స్వామి పటం. కనీసం క్యాలెండర్ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నా కూడా దానికి కూడా ఫ్రేమ్ కట్టించుకుంటారు మన వాళ్ళు చాలామంది. అంత అపురూపంగా చూసుకొని, అంత భక్తిభావంతో చూసుకునే వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎలా పడితే అలా మడిచి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఏదో ఇసిరేసి పక్కకి వెళ్ళిపోయి ఆ దేవదేవుని అవమానపరచడం కాదా? అసలు ఏ ఉద్దేశంతో